హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి బిర్యానీ చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి బోనాలు అండి. ఇక్కడ మా దగ్గర అయితే బోనాలు. ఇక స్పెషల్గా ఏం చేసుకుందామంటే బిర్యానీ ఇక ఎప్పటికీ ఫెస్టివల్స్కి చేస్తామన్నట్టుగా బిర్యానీ అయితే చేస్తున్నాము. మా ఆడపడుచు మేము కలిసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఆనియన్స్ అయితే వేపుకొని పక్కన పెట్టుకున్నాము. రైస్ అయితే ఉడుకుతుంది. ప్రతి ఫెస్టివల్స్కి మేము ఇలా అయితే బిర్యానీ చేసుకుంటాము. 1 kg బియ్యం అండ్ 1 kg చికెన్ అన్నట్టు. నేను మా ఆడపడుచు కలిసి చేశాను. అయితే బాగానే ఉంది. రైస్ అయితే ఉడికింది. పక్క పెట్టేసుకున్నాను, వాటర్ అన్నీ ఇనికిపోతాయి అనేసి. ఇప్పుడైతే చికెన్ వేసి ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం చికెన్ వేసుకున్నాను. 50% అయితే ఉడికించుకొని కింద చికెన్ పైన రైస్ అయితే వేసుకుంటున్నాను. 3 steps వేద్దామన్నట్టుగా. సో రైస్ అయితే వేస్తున్నాము. ఇలా ప్రతి పండగకి అయితే చేసుకుంటాము. ఎందుకంటే మా ఆడపడుచు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి వాళ్ళందరూ ఉంటారనేసి ఇక అందరం కలుస్తామన్నట్టుగా అప్పుడైతే చేసుకుంటాము. మా దగ్గర అయితే బోనాలు ఎవరు సక్కన వాళ్ళే పోతారు. మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బోనాలు అంటే ఇంట్లో సందడి తప్ప బయట అంతగా ఏముండదు. ఇక బోనం అయితే ఈవినింగ్ వెళ్ళి చెల్లించుకొని వస్తాము. ఇక బిర్యానీ చేశాక రెడీ అయ్యి మళ్ళీ బోనం దగ్గరికి అయితే వెళ్ళాలి. చికెన్ అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ సెకండ్ స్టెప్ మిగిలించుకున్న చికెన్ మొత్తం వేసి మళ్ళీ అదేవిధంగా కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్లుకోవాలి. ఇలా చేస్తుంటే మా ఆయన అయితే వీడియో తీశాడు. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసుకున్నాము. మళ్ళీ తర్వాత మిగిలిన రైస్ వేసుకుంటున్నాను. ఇలా అయితే చేస్తాము. మీ దగ్గర మీరు అలానే చేస్తారా? కామెంట్ చేయండి. మేమైతే ఒక 10-15 మెంబర్స్ కలిసినప్పుడు అయితే ఖచ్చితంగా బిర్యానీ అయితే చేస్తాము. ఇలా అయితే సమానంగా రైస్ వేసుకుంటున్నా. మేమైతే ఇది ఇంట్లో చేయడం 3rd టైమో 4th టైమో. ఇలా అయితే మా హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము రూమ్లో కూడా చేసుకుంటాం. మా అన్నయ్య వాళ్ళు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటాము. మళ్ళీ పైన ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ప్రతిసారి అయితే ఫుడ్ కలర్ వేయము. ఈసారి అయితే వేస్తున్నాము. ఈజీగా 10-12 మెంబర్స్ అయితే తినొచ్చు. 1 kg చికెన్, 1 kg రైస్. 10 మెంబర్స్కి అయితే మంచిగా సరిపోతుంది. మా ఆడపడుచు ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంది. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత 10-15 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోతుంది. మేమైతే సింపుల్గా చేస్తున్నాము, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.